పిల్లలు పాడు చేస్తారో బుర్ర నిండా డబ్బు గురించి ఆలోచిస్తూ ఆగిపోయింది. ఎందుకంటే దాని గురించి ఆలోచించాడు బతుకంతా. ఆగిపోతే ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోడండి. వెంటనే ఏం చేస్తాడంటే, తలలో డబ్బు గురించి కదా పెట్టుకున్నావు, ఈశ్వరుడు ఉద్ధరించడానికి ప్రయత్నిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే, బాగా చీకటిగా ఉన్న చోట భోషాణం కింద చేరి పడుకునే జన్మనిస్తాడు. ఒక కట్లపామో, ఒక తేలో, ఒక జిర్రో కింద వెళ్ళి అక్కడ పడుకుంటాడు. భోషాణం కదపరగా అక్కడ ఉంటాడు. ఎప్పుడో సంక్రాంతి వస్తోందని సున్నాలు వేయడానికో ఇప్పుడు, అది కూడా చిత్రం ఏమిటో తెలుసా అండి, అది కదుపుతారు. కదిపితే ఈ తేలో ఏదో భోషాణం కదుపుతున్నప్పుడు ఎవడుంటాడండి, సేవకులకు అప్పచెప్తారంటే కొడుకు నించుంటాడు అక్కడ. కదుపుతున్నప్పుడు కొడుకు అక్కడి నుంచి జాగ్రత్తగా తోయిండంటాడు, లోపల వాటి చప్పుడు అందరి చెవులో పడకుండా. కదుపుతుంటే ఈ తేలో ఏదో బయటకు వస్తుంది. కొడుకు ఏం చేస్తాడో తెలుసా అండి, గబగబా కర్ర తీసి ఆ తల మీద కొట్టి చంపుతాడు. తల ప్రాణం తోకకెళ్ళి